భారతీయ పురాణ చరిత్రలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలు, వాటి వెనుక ఉన్న అనూహ్య కథలను వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రహస్యాలు సముద్రంలో దాగియున్న ముత్యాల వలె ప్రతిదీ మనకు తెలియని లోతైన అర్థాలను కలిగి ఉంటాయి. మొదట రామాయణంలో లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రపోకుండా రాముడికి సేవ చేశాడని తెలుసు. కాని ఆ నిద్రను అతని భార్య ఊర్మిళ తనపైకి తీసుకుని తన వ్యక్తిగత ఆనందాన్ని త్యజించింది. మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు ఏ పక్షాన చేరకుండా తీర్థయాత్రలకు వెళ్లి తన సోదరులు బంధువుల మధ్య జరిగిన భయంకర యుద్ధాన్ని ధర్మ సందేహం లేకుండా తప్పించుకున్నాడు. భగవంతుడు శ్రీకృష్ణుడు జాంబవతిని వివాహమాడినప్పుడు ఆమె శివుని వంటి అత్యంత శక్తివంతుడైన కుమారుడు కావాలని కోరగా సాంబడు జన్మించి యాదవ వంశనాశనానికి ఒక కారణమయ్యాడు. సాగర మథనంలో సకల లోకాలను నాశనం చేయగల హాలాహలం పుట్టినప్పుడు శివుడు ఆ భయంకరమైన విషాన్ని తన కంఠంలో నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడిగా మారడం ద్వారా సృష్టిని కాపాడాడు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి తన కోపంతో ఒకసారి ఇంద్రాసురుడిని కనుగొనడానికి సముద్రం మొత్తాన్ని ఆపోసన పట్టిన వింత కథ మీకు తెలుసా? కౌరవుల తల్లి గాంధారి తన గర్భధారణ సమయంలో 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఒక మాంసపు ముద్దను ప్రసవించిందని దానిని వ్యాసుడు 101 భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక కుండలో పెంచి కౌరవులుగా మార్చాడని ఆశ్చర్యం కలిగిస్తుంది. మహాభారతంలో అర్జునుడికి ఊర్వశి శాపం వల్ల 1 సంవత్సరం పాటు నపుంసకుడైన బృహన్నలగా విరాటరాజు కొలువులో ఉండాల్సి వచ్చింది. ఇది అతని యుద్ధ నైపుణ్యానికి ఒక అసాధారణ పరీక్ష. దేవతలకు అమృతం దక్కడం. కోసంగరుత్మంతుడు తన తల్లి వినతను కద్రు బానిసత్వం నుండి విడిపించడానికి దేవతలతో పోరాడి అమృతాన్ని తీసుకొచ్చివారికి స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చాడు. రామాయణంలో సీతమ్మకు వేదవతి అనే పూర్వజన్మ ఉందని రావణుడు ఆమెను అపహరించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తనను తాను అగ్నిలోకి సమర్పించి రావణుడికి అతని వినాశనానికి దారితీసే శాపాన్ని ఇచ్చిందని చాలామందికి తెలియదు. గంగానది భూమికి రావడానికి భగీరథుడు చేసిన కృషి ఎంత అద్భుతమైనదో ఆ నది ప్రవాహ తీవ్రతను భూమి తట్టుకోలేదని, అందుకే శివుడు తన జటాజూటంలో బంధించి శాంతంగా భూమిపైకి వదిలాడని ఎవరికీ తెలియని సత్యం. మరి ఈ కథలను విన్న తరువాత మీకు ఏ రహస్యం బాగా నచ్చిందో కామెంట్లలో తెలియజేయండి.